ఎంపీ బండి సంజయ్ కార్యాలయంపై ఇంటిపై ప్రతిదాడికి దిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిదాడికి దిగడానికి ఛాన్స్ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఉదయం పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ పై చేసిన విమర్శల తర్వాత కొద్దిసేపటికే పెద్ద ఎత్తున బండి సంజయ్ అనుచరులు, కార్యకర్తలు ఆఫీస్పై దాడి చేసి కారు అద్దాలు, ఫర్నిచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు. అయితే బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలతో క్షణికావేశంలో తమ నాయకులు దాడి చేసి ఉంటారని అంటున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై బీజేపీ పార్టీ శ్రేణుల దాడి తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం దగ్గర కూడా పోలీసు బందోబస్తు పెంచారు. చూడొచ్చు మనకు ఇది ఎంపీ కార్యాలయం. ఎంపీ గారు కరీంనగర్లో లేకపోయినా కూడా కొద్దిసేపటి క్రితం జరిగిన దాడి అనంతరం పోలీసులు మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తారేమో అన్న అనుమానంతో ఫోర్స్ అయితే పెట్టారు. నిజంగా ఈ దాడిని పార్టీ శ్రేణులు ఎట్లా చూస్తూ ఉన్నాయి తెలుసుకునేందుకు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మనతో పడినారు. ముఖ్యంగా దాడుల సంస్కృతి గతంలో లేదు. మీ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి దాడి చేయడము ఏ కారణం చేత చేసి ఉంటారు అనుకుంటారు? పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి నోటిని అదుపులో పెట్టుకోకుండా ఒక కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా దూషించినాక ఆవేశమైనటువంటి వ్యక్తి దాంతో కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన కారణంగా ఇటువంటి అదుపులో పెట్టుకోకపోతే అతనికి తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ యొక్క అధిష్టానాన్ని మెప్పు పొందడం కోసం ఈయన ఎప్పుడు కూడా ఈయన యొక్క నోరు అనేది అంతకుముందు జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో పనిచేసినప్పుడు ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసినటువంటి చరిత్ర అనేది జిప్పు చూపించి ప్యాంట్ ఇప్పి జిప్పు చూపించినటువంటి నీచుడు యొక్క కౌశిక్ రెడ్డి ఏదో ప్రజలు ఏదో దురదృష్టంతో హుజరాబాద్ ప్రజల దురదృష్టంతో ఆయనను గెలిపిస్తే వాళ్ళను ఇవాళ అసహించుకుంటున్నారు. మా ఎమ్మెల్యే ఈయనడా మా ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ ఇష్టానుసారంగా ఎవరో పడితే వాళ్ళనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఆయన ఒక కేటీఆర్ ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవాళ బండి సంజయ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు. బండి సంజయ్ గారు నీలక వీళ్ళ వాళ్ళని పెట్టుకొని చూసుకొని రాలే. ఇవాళ ఇష్టానుసారంగా ఒక చిల్లర వీధి గుండా లెక్క, వీధి రౌడీ లెక్క వివరిస్తావు. ఇలా అందరిగా మాట్లాడుతావు. ఇలా ఎవరు పడితే గవర్నర్ గురించి మాట్లాడినావు, ఇంతకుముందు మహిళల గురించి మాట్లాడుతావు, ఇలా ఒక మినిస్టర్ మీద మాట్లాడుతావు, తమిళసై సౌందరరాజన్ గురించి కూడా మాట్లాడండి. అప్పుడు రాష్ట్రం అంతా కూడా మహిళలు అందరూ కూడా ఎదురు తిరిగి చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లాంటి అన్డెమోక్రటిక్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మనం డెమోక్రటిక్గా ఎదుర్కోవడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి. మీరు కౌంటర్ పెట్టచ్చు, పోలీస్ కేసులు పెట్టచ్చు, ఇంకేదైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ దాడి చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళ వాదన. కానీ కాకపోతే ఏంటంటే ఇటువంటి దుర్భాషలు ఆడితే కార్యకర్తలు ప్రజలు ఇలా అసహించుకునే పరిస్థితి మొన్న ఇప్పుడు డంపింగ్ యార్డ్ విషయంలో, హుజరాబాద్ డంపింగ్ యార్డ్ విషయంలో ఈ 2 సంవత్సరాలు అవుతుంది. అదొక డంపింగ్ యార్డు సంబంధించినటువంటి ఇష్యూ వస్తే ఇవాళ రోడ్డు మీదకి ప్రజలు వచ్చిన తర్వాత ఇవాళ వచ్చి నువ్వు డ్రామాలు షూటింగ్లు పెట్టి మొదలు పెట్టినావు. అంతకుముందు నువ్వు 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ₹1 చిల్లి గవ ఇచ్చినావా? నువ్వు స్వయంగా నువ్వే మొన్న మీటింగ్లో చెప్పినావు, నువ్వే నేను ₹1 తీసుకురాలే అని చెప్పి. ఇవాళ నీతోటి ఉపయోగం ఉందా? అసలు హుజరాబాద్ కాదు అసలు ఈ జిల్లాకి ఏమైనా ఉపయోగం ఉందా నీతోటి? ఇలా ఎందుకు అనవసరమైనటువంటి దుర్భాషలు మాట్లాడు బంద్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇట్లాంటి ఘటన ఇప్పుడు వాళ్ళు మీ కార్యకర్తలు అక్కడ దాడి చేశారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ దాడికి రావడానికి ప్రయత్నించారు. ఇవి కరీంనగర్ లాంటి సిటీకి కొత్తగా కనిపిస్తున్నాయి. దీన్ని నివారించడానికి మీరు ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ ఘటన మీరు ఎట్లా చూస్తారు? ఏదైతే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఎక్కడ గతంలో కూడా ఆయన చరిత్రను చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినటువంటి వ్యక్తి, తాను పైరోగులు చేసుకుంటూ బతికినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నాడని అక్కడ ఉన్న సర్పంచ్ చెప్పినటువంటి వ్యక్తి ఒక నీతివంతుడు, నిజాయితీగా ఒక విద్యార్థి పరిషత్ నాయకునిగా, ఒక సంఘ పరివార చిత్రాలలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, ఎటువంటి అవినీతి లేనటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా కేంద్ర మంత్రివర్యులుగా ఉంటే అక్కడ మాట్లాడిన దానికి కౌంటర్గా నీ ఒక నాయకుడు పత్రికా విలేకరులకు మేము ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడిన దానికి కౌంటర్గా అడిగిన దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన డ్రగ్స్ ఏదైనా ఉంటే దాన్ని ఆసరా తీసుకొని ఇవాళ ఏదైతే కేటీఆర్ కేసీఆర్ మెప్పు కొరకు ఈయన ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఏది తనేమన్నా ఉంటే నువ్వు నిరూపణ ఇప్పుడు ఏదైతే ఉంటుందో ప్రత్యర్థిగా మాట్లాడవలసింది. కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఎటువంటి చేస్తే ఎవరు ఇక్కడ ఇప్పుడు సంజన ప్రోత్సహించడం అనేది బీజేపీ కార్యకర్తలు ఎవరు ప్రోత్సహించాలి. ఆవేశాన్ని తట్టుకోలేక ఎవరైనా కూడా ఒక నాయకుని దగ్గర ఉన్నప్పుడు నాయకుని కించపరిచిన మాటలు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి యువత ఒక నాయకుని గురించి పోయి వాళ్ళు అది చేసారు తప్ప నాయకులు అంటే ఓకే సార్. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు, శాంతి భద్రతలు కాపాడాల్సిన లీడర్.
ఆయనే దాడి చేయించిండనే ఒక టాక్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినిపిస్తున్నాయి. అది తప్పు. సంజయనగర్ లేరు, ఇక్కడ సంజయనగర్ కూడా ఆ విషయం తెలియదు, సంజయనగర్ చూడలేదు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మాకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు వాళ్ళు ఏదో చూసి ఆయన వే ఆఫ్ టాక్ చూసి వాళ్ళు పోయి చేయడం జరిగింది తప్ప ఇదంతా భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా సంజయన ఇటువంటి ప్రోత్సహించడు, ఇటువంటి కాదు. తెలియదు కాకు అంటే ఏంటంటే ఎవరైనా నాయకులు మాట్లాడేటప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా అక్కడ నువ్వు ఏ డ్రామాలాడికి గెలిచినావు అవన్నీ కూడా తెలుసు. కాబట్టి అంటే నన్ను చంపేందుకే పంపించాడు బండి సంజయ్ అంటున్నాడు. అది తప్పది. సంజయ్ అన్న కనీసం ఇది గురించి కౌశిక్ రెడ్డి అక్కడ కూర్చున్నది తెలియదు, కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేది కూడా తెలియదు, ఎవరికి తెలియదు. మా కూడా మీ ఇక్కడ ఉన్న కూడా జిల్లా తెలియదు. కాబట్టి ఆవేశం ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అభిమానులు, సంజయ్ అన్న కూడా అభిమానులు ఉంటారో, ఏదైతే ఆయన మాట్లాడే వాయిస్ను విని వల్గర్ను చూసి ఓర్చుకోలేక ఆవేశంతో ఏదైనా జరిగి ఉండొచ్చు తప్ప ఇది సంజయ్ అన్న ప్రోత్సహించడం తప్పు. ఆయనకి ఇప్పటికి కూడా ఇంత జరిగినా కూడా ఆయన మాట్లాడిన వే ఆఫ్ టాక్కు మళ్ళీ సమర్థించుకుంటూ మళ్ళీ ఆ నాయకత్వం దగ్గర మెప్పు ఉండడానికే ఈ డ్రామాలు ఆడుతుంది. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులపైన కానీ సంజయ్ అన్న పైన కానీ. కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలే పార్టీలోని కార్యకర్తలు కొందరు కోపం తెప్పించాయని, అందులో భాగంగానే ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు ఇక్కడ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అయితే ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇక్కడ చూడొచ్చు మనకు లోపల కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఏ క్షణమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఒక దశలో దాడి జరిగిన తర్వాత మేము కూడా బండి సంజయ్ కార్యాలయం మీద దాడి చేస్తామంటూ చాలా కోపంగా బయలుదేరినప్పుడు అక్కడ వాళ్ళను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ బండి సంజయ్ ఆఫీస్ దగ్గర కూడా పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఓవరాల్గా అయితే అటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలో నెలకొన్న ఈ ఘటన చాలా ఉద్రిక్తతకు దారితీసింది. ఓవరాల్గా ఈ సంఘటన అనంతరం కౌశిక్ రెడ్డిని పోలీసులు ఇక్కడి నుంచి తరలించారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈరోజు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు. కాబట్టి ఆయన ఇక్కడే ఉంటే మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసులు అతన్ని అయితే ఇక్కడి నుంచి తమ వాహనంలో తీసుకొని వెళ్లారు. ఆయన కరీంనగర్లో ఉన్నారో హుజరాబాద్ తరలిస్తారనేది వేచి చూడాల్సింది. మరొక వైపు ఈ బీజేపీ నేతలు అయితే కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోలేకపోవడమే ఇట్లాంటి ఘటనకు కారణమని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ ఎంపీ కార్యాలయం.